హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా హిందూపూర్లో కొల్లాపురం వరస అని జరుపుకుంటారు మాఘ పౌర్ణమి రోజు. అలాగే వెంకటేశ్వర స్వామి తేరు కూడా ఆ రోజే లాగుతారు. ఈరోజు మా ఇంటి ముంగట ఇదిగో ఇలా తేరు ముగ్గు వేసేసుకొని పూజలు చేసేసుకున్నాం. ఈరోజు పండగకి మెనూ ఏంటంటే ఓలిగి రసం. ముందుగా మనము ఒక 2 కప్పుల బ్యాల్ని ఉడకపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను మిరియాలు, కరివేపాకుని ఇంత ఒక చిటికెడు మెంతాలు వేసేసుకొని బాగా వేయించేసుకొని ఇలా ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్, 1 గార్లిక్ పీల్ ఆఫ్ చేసుకొని, వెండికొబ్బరి 1 కప్పు, అలాగే ఒక 10-12 ఎండుమిర్చిని తీసుకునేసి ముందుగానే వేయించి పెట్టుకున్నాము కదా జీలకర్ర, ఇవి కూడా కలిపేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. మీన్వైల్ ఓలిగి రసంలో నంచుకోవడానికి ఈ బ్యాట్లు చూడండి, వడయాలు వేయించి పెట్టేసుకోండి పక్కన. అలాగే ఇప్పుడు ఓలిగులకి మైదా పిండిని 2 కప్పులు మైదా పిండి తీసుకొని ఒక చిటికెడు పసుపు పొడి వేసి, కొంచెం రవ్వ ఉంటే రవ్వ వేసుకొని ఇలా కొంచెం వాటర్ కలిపేసుకొని పిండిని కలిపి పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ బ్యాల్ ఉడుకుతూ ఉంటాయి కదా, బ్యాల్ని కొంచెం ఒక 80% అయ్యే వరకు చూసుకోండి. 80% ఉడికిన తర్వాత ఇప్పుడు 2 కప్పులు బ్యాల్ వేస్తే మీరు ఒక 3 కప్పులు బెల్లం వేయాలి. తీపి ఎక్కువ కావాలంటే 3 వేసుకోండి, 2.5 అయితే సరిపోతుంది. ఇలా తీసేసుకొని అది కూడా పూర్ణంని రెడీ చేసేసుకోండి. ఇలా బెల్లం బ్యాల్ అంతా తీసేసుకొని ఒక 4-5 యాలకుల్ని దంచేసేసుకొని పూర్ణం కూడా రెడీ చేసుకోండి. ఒక 15 మినిట్స్ తర్వాత ఇదిగోండి మైదా పిండి ఇలా మెత్తగా ఇలా ఉంటుంది. ఊరిన తర్వాత నేను కొంచెం నూనె కావాలంటే వేసుకొని మళ్ళీ ఇంకోసారి అలా కలిపేసుకొని చిన్న ఉండలుగా చేసుకోండి. ఇది చూడండి, పూర్ణం కూడా మీరు ఒక పక్కన ఎంత కావాలో అంత రౌండ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఉండలు చేసేసుకొని ఇలా చేసేసుకున్న తర్వాత కనకం కూడా తీసుకొనేసేసి ఇలా నూనె చేతిలో అద్దుకొని చూడండి, ఇలాంటి పేపర్ కూడా వాడచ్చు. మన భోజనం ఇస్త్రాకులు ఉంటాయి కదా, ఆ పేపర్లో కూడా చేసుకోవచ్చు, తట్టుకోవచ్చు. లేకపోతే మనకి నార్మల్గా ప్లాస్టిక్ కవర్ దొరుకుతుంది కదా, ఇంట్లో ఉంటుంది నార్మల్గా. ఇలా చిన్న ఉండలుగా చేసుకొని చిన్నగా తట్టేసుకొని చూడండి, నేను ప్లాస్టిక్ కవర్ కూడా వేసుకుంటున్నాను, దీంట్లో కూడా చూపిస్తాను. ఇలా వేసేసుకొని పూర్ణం లోపల పెట్టేసేసి చక్కగా ఇలా తట్టేసుకోండి. కొంచెం ఆయిల్ పైన వేసేసుకొని అద్దుకొని ఇలా తట్టేసుకొని దానిపైన ఇంకొక కవర్ని తీసుకొని పైన వేసి ఇలా తీడేసేది. చూడండి ఎంత చక్కగా అవుతుందో కదా. వావ్, ఆ తట్టు ఎంత ఉందో అంత అగలం తీడొచ్చు. చూడండి నైస్గా వస్తుంది. ఓలిగల షాప్లో చేసినట్లు ఎంత అగలమైనా మీరు అసలు పాటుగా తట్టుకోవచ్చు. ఈజీగా మీరు ఇలా ఓలిగల్ని తట్టేసుకోండి. వావ్, ఎంత బాగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఇలా నేను ముందుగానే ఆన్లో పెట్టుకొని కొంచెం నూనె వేసేసి దాన్ని ఇలా చేతి నుంచి తీసి వేసేసుకొని, పండగ ఏ రోజు అంటే బిఫోర్ డేనే నైట్ మేము ఇలా కాల్చి పెట్టేసుకుంటాం. నేను మా అక్క ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపు ఉండదే అనేసి ముచ్చట్లు చెప్పుకుంటూ ఇలా కాల్ చేసుకుంటాం. ఒకరు కాల్స్తా అంటే ఒకరు తట్టి వేసేస్తూ ఉంటాం. ఇలాగా బ్రౌన్ కలర్ మాత్రమే కావాలి, బ్లాక్గా కాకుండా ఇలా బ్రౌన్గా మాత్రం కాల్చి పక్కన పెట్టేసుకోండి. గాలికి ఒక పెద్ద బేసిన్లో వేసి పెట్టేసేయండి. ఇంకా ఫైనల్గా గుడికి వచ్చేసాం. నేను, మా అత్తమ్మ, మా అక్క, పిల్లలు, ఫ్యామిలీ అందరూ వచ్చేసాం దేవుణ్ణి సందర్శించుకోవడానికి. చూడండి ఎంత జనాలు ఉన్నారో, మై గాడ్. తేరు వస్తుంది చూడండి,
ఈసారి చాలా చక్కగా డెకరేట్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి తేరు. తేరుకి బనానా ధవళం గుచ్చి కోరికలు కోరుకుంటూ విసిరేస్తాం. వావ్! ఏ లూలు మాలో, ఫినిక్స్ మాల్, ఫోరం మాల్ కాదండో, పక్కా లోకల్ షాప్స్ చూడండి. జాతరలు అలాగే ఇలాంటి పరసలు ఇవన్నీ మనకి ఎంత బాగా షాప్లో రోడ్డు మీద పెట్టుకొని ఉంటారు. చూడండి షాపింగ్ ఫుల్ పక్కా లోకల్ షాపింగ్స్ బాగుందా? చూడండి ఎంత బాగా పెట్టుకున్నారో. ఇంకా తేరుకి ఇంకా పూజ చేసేసుకొని టెంకాయ కొట్టుకొని ఇంకా అందరూ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. బాగుందా? మన హిందూపురలో అందరూ ఎంతో చక్కగా ఇలా వాళ్ళ సంస్కృతిని మర్చిపోకుండా వాళ్ళ పేరెంట్స్ పిల్లలకి నేర్పిస్తున్నారు. టెక్నాలజీని వాడదాం, నేర్చుకుందాం, కానీ మన ఆచారాలని మాత్రం మర్చిపోకుండా కంటిన్యూ చేస్తాం. మీరు కూడా మీ పిల్లలకి మీ కట్టుబాట్లని ఆచారాలని వివరించండి. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.